జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. జీవితంలో కోపం కన్నా మౌనం చాలాసార్లు నీ విలువను కాపాడుతుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, బహుళపక్షం, మే 20, 2025 మంగళవారం. తిథి సప్తమి, ఉదయం 5:51 వరకు. తదుపరి అష్టమి, తెల్లవారుజామున 4:55 వరకు. తదుపరి నవమి. నక్షత్రం ధనిష్ట, రాత్రి 7:32 వరకు. తదుపరి శతభిషం. యోగము ఐంద్రము, రాత్రి 2:50 వరకు. తదుపరి వైద్యుతి. కరణం భవ, ఉదయం 5:51 వరకు. తదుపరి బాలవ, సాయంత్రం 5:28 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:35. సూర్యాస్తమయం సాయంత్రం 6:33. చంద్రోదయం రాత్రి 12:53. చంద్రాస్తమయం ఉదయం 11:55. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 3:18 నుండి 4:55 వరకు. యమగండం ఉదయం 8:50 నుండి 10:27 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 12:04 నుండి 1:41 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:11 నుండి 9:03 వరకు. తిరిగి రాత్రి 10:58 నుండి 11:42 వరకు. వర్జము రాత్రి 2:34 నుండి 4:07 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు ఉదయం 9:07 నుండి 10:43 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:38 నుండి మధ్యాహ్నం 12:30 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:07 నుండి 4:51 వరకు. శుభ గడియలు ఉదయం 7:20 నుండి 8:10 వరకు. తిరిగి సాయంత్రం 6:03 నుండి 7:32 వరకు. మే 20 మంగళవారం. ఈ రోజు ఉన్న వారం మంగళవారం. పంచాంగం ప్రకారం చాలా రకాల శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అంతేకాకుండా ఈ రోజు ఉన్న తిథులు అష్టమి, నవములను కూడా మనం చాలా రకాల శుభకార్యాలలో వినియోగించము. అయితే మంగళవారం అష్టమి తిథి కలయికతో సిద్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ సిద్ధయోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈ రోజు ఉదయం 7:35 వరకు మకర రాశిలోను, తదుపరి కుంభ రాశిలోను, సూర్యుడు వృషభ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ఉదయం 7:35 వరకు మిథున రాశి వారికి, తదుపరి కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు ఉదయం 7:35 వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్యా, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు తిథి ఏంటో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. 1992వ సంవత్సరంలో భారతదేశం తన మొదటి ఉపగ్రహాన్ని స్వంతగా ప్రయోగించింది. ప్రపంచ తూనికలు కొలతల దినోత్సవం, ప్రపంచ తేనెటీగ దినోత్సవం,
ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారి వర్ధంతి. తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి జయంతి. తెలుగు సినీ కథానాయకులు జూనియర్ ఎన్టీఆర్ గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే 20 మంగళవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృషభ రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మిథున రాశి శాంతంగా ఉండాలి. కర్కాటక రాశి అంతా మంచే జరుగుతుంది. సింహరాశి ఆదాయం ఉంటుంది. కన్యా రాశి ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. తులారాశి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. వృశ్చిక రాశి రాబడి ఉంటుంది. ధనుస్సు రాశి పొగడ్తలు లేదా ప్రశంసలు అందుకుంటారు. మకర రాశి అభివృద్ధి ఉంటుంది. కుంభరాశి ఆలోచనలు ఎక్కువగా చేస్తారు. మీనరాశి సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.